ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా భూ ప్రకంపనలు 2-3 సెకండ్ల పాటు సంభవించాయి. ఉదయం 7:27 నుంచి ఒక్కసారిగా భూమి కంపించిందంటున్నారు. అయితే భూమి లోపల ఉండేటువంటి టెక్టానిక్ ప్లేట్స్ కదలికల వల్లే ఇటువంటి ట్రెమర్స్ ప్రకంపనలు వచ్చాయని చెప్పి కూడా కొంత ఎక్స్పర్ట్స్ చెప్తున్న నేపథ్యంలో ఏ ప్రాంతాల్లో వచ్చింది, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏం జరిగిందో మా ప్రతినిధి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అప్డేట్స్ ఇవ్వడానికి నుమాన్ సిద్ధంగా ఉన్నారు. నుమాన్, ఓవర్ టు యు. విజయ చంద్రిక, ఏదైతే భూ ప్రకంపనల నేపథ్యంలో ఒక్కసారిగా ఇటు తెలుగు రాష్ట్రాల ప్రజలైతే ఉలిక్కి పడ్డారని చెప్పొచ్చు. ఈ రోజు ఉదయం 7:27 ఏదైతే మేడారం జిల్లా కేంద్రంగా ఏదైతే ఈ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు కూడా ఇప్పటికే అధికారులు కూడా వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో భూ ప్రకంపనలు అయితే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఏదైతే మనము ఎన్జీఆర్ఐలో ఉన్నాము, సో ఎన్జీఆర్ఐ ప్రకంపనలు చోటు చేసుకోవడానికి ప్రధాన రీజన్స్ ఇంకా గుర్తించారు. సో ఈరోజు వచ్చిన ఎర్త్క్వేక్ వచ్చేసి గోదావరి రీజియన్లో ఉందండి. దీన్ని గోదావరి గ్రాబిన్ అంటాం. ఇది జోన్ 3లో ఉంది. అంటే మ్యాగ్నిట్యూడ్ 5 to 6 ఎక్స్పెక్టెడ్ అనమాట. ఇది మ్యాగ్నిట్యూడ్ 5 to 6 వస్తుందని ఇక్కడ ఆల్రెడీ ఐడెంటిఫైడ్ జోన్ అనమాట. సో ఈ జోన్లో మనం అంతవరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇదే రీజియన్లో 1969లో కూడా ఒక ఎర్త్క్వేక్ 5.7 మ్యాగ్నిట్యూడ్ భద్రాచలం ఎర్త్క్వేక్ అని అంటాం. దాని తర్వాత 1983లో మెడ్చల్ ఎర్త్క్వేక్ కూడా ఉంది. సో ఈ రీజియన్లో ఇలాంటి ఎర్త్క్వేక్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. అంటే ప్రస్తుతం ఒక ఎర్త్క్వేక్ వచ్చింది, దీని తర్వాత మరి ఏమైనా ఇంకోసారి ప్రకంపనలు వచ్చేటటువంటి అవకాశం ఉందా? సో ప్రస్తుతం ఎంత రిక్టర్ స్కేల్ మీద ఎంత నమోదైంది? మామూలుగా అయితే అంటే దాని తర్వాత ఆఫ్టర్ షాక్స్ వస్తూనే ఉంటాయి. సో కొన్ని రోజులు కొన్ని వారాల వరకు వస్తుండొచ్చు. కాకపోతే దీనికన్నా తక్కువ తీవ్రతతోనే ఉంటాయి అన్నమాట. సో వాటితో పెద్ద భయపడాల్సిన అవసరం ఉండదు. కాకపోతే ఏదైతే ఆల్రెడీ డ్యామేజ్ అయిన బిల్డింగ్స్, మట్టితో కట్టిన బిల్డింగ్స్ నియర్ 20-30 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్త చూసుకోవాలి, అందులో ఉండకపోవడం బెటర్. అంతేకాని దీని తర్వాత ఇంకా చాలా పెద్ద అంటే ఈ రీజియన్ మొత్తం ఇంత మ్యాగ్నిట్యూడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. 6 మ్యాగ్నిట్యూడ్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు జోన్ 3లో. ఇటు హైదరాబాద్ కి సంబంధించి, సో హైదరాబాద్ లో కూడా అనేక ప్రాంతాల్లో స్వల్ప ప్రకంపనలు చోటు చేసుకున్నాయని కూడా చెప్పారు. సో హైదరాబాద్ పరిస్థితి, సో ఇదే ఎర్త్క్వేక్ వేవ్స్ త్రూ అవుట్ ది గ్లోబ్, అంటే ఎక్కడ ఈ ఎనర్జీ త్రూ అవుట్ ది గ్లోబ్ ఎక్కడైనా ట్రావెల్ అవుతాయి అనమాట. సో ఈ ట్రావెల్ అయ్యే డైరెక్షన్లో ఎక్కడైతే సాఫ్ట్ సాయిల్, సాఫ్ట్ సెడిమెంట్స్ ఉంటాయో సో అవి ఆ రీజియన్ ఆ వేవ్స్ని కొంచెం యాంప్లిఫై చేస్తాయి. సో అక్కడ వీళ్ళు ఫీల్ అయి ఉండొచ్చు. అంటే అదే ఎర్త్క్వేక్ని ఇక్కడ ఫీల్ అయి ఉండొచ్చు, కానీ ఇక్కడ హైదరాబాద్లో కొత్తగా వచ్చిన ఎర్త్క్వేక్స్ కాదు ఇవి సేమ్ ములుగు ఎర్త్క్వేక్స్ ఇక్కడ ఫీల్ అయ్యారన్నమాట. ఏపీ సిచ్యువేషన్ ఏంటి సార్? ఏపీ కానివ్వండి, పక్కన విజయవాడ కానివ్వండి, అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించింది మాత్రం జోన్ మ్యాక్సిమం అంటే జోన్ 3A. మిగతా భాగం అంతా జోన్ 2లోనే వస్తుంది. జోన్ 2లో అంటే మ్యాక్సిమం 5 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హైదరాబాద్ ఈ ఏరియా మొత్తం మనం తక్కువ ఎర్త్క్వేక్ ఉన్న వచ్చే ఛాన్స్ ఉన్న ఏరియా అనమాట జోన్ 2 అనేది. జోన్ 1 ఏం లేదు, జోన్ 2 ఇది జోన్ 3లో ఉంది. ఈ గోదావరి, నెక్స్ట్ ఒంగోలు ఏరియా, కోస్టల్ ఏరియా అనమాట. దీని తర్వాత అంటే జోన్ 4-5 మన దగ్గరలో ఏం లేవు. హిమాలయస్, గుజరాత్ ఆ ఏరియాలో ఉన్నాయి. సో మనం ఈ మాత్రం ఎర్త్క్వేక్స్ ఈ పర్టికులర్ రీజియన్లో ఈ జోన్లో రావడానికి అయితే ఛాన్స్ ఉంది. మడుగుల్లో గుర్తించాలంటున్నారు. సో ఇదేమైనా మళ్ళీ రిపీట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుందా సార్? ఇది రిపీట్ అవుతుంది. దీని తర్వాత ఆఫ్టర్ షాక్స్ నేను ఆల్రెడీ చెప్పినట్లు ఆఫ్టర్ షాక్స్ వస్తుంటాయి. సో ఇది నార్మల్ ఎర్త్క్వేక్ ఫినామినా అనమాట. సో ఒక 5 వచ్చిందంటే దాని తర్వాత చిన్న ఎర్త్క్వేక్స్ నెమ్మదిగా వచ్చి ఆ ఎనర్జీ డై అయిపోతుంది. సో ఇది మామూలు ఎర్త్క్వేక్స్ తోని అయ్యే ఫినామినా. ఇటీవల కాలంలో ఇలాంటి స్వల్పమైన ఎర్త్క్వేక్స్ గుర్తించడం జరిగిందా సార్? అంటే ఎర్త్క్వేక్ రాని జోన్ రాని ఏరియా అనేది ఎక్కడ లేదు. ఇండియా మొత్తం ఎప్పుడో ఒకసారి వస్తూనే ఉంటాయి. రోజు మేము కూడా చాలా వందల్లో రికార్డ్ చేస్తాం. కాకపోతే చాలా మంది ఫీల్ అవ్వరు, అంత తక్కువ మ్యాగ్నిట్యూడ్ అనమాట. సో ఇంకా మన ఎక్కువ జనాలకు తెలిసిన ఎర్త్క్వేక్స్ అంటే
2020 కానీ 2021 ఏమో శ్రీశైలం దగ్గరలో ఒక ఎర్త్క్వేక్, నెక్స్ట్ 20లో పులిచింతల దగ్గరలో ఒక ఎర్త్క్వేక్, ఇవన్నీ కొద్దిగా ఎక్కువ తెలిసిన ఎర్త్క్వేక్స్. హైదరాబాద్ చుట్టుపక్కల అంటే 2-3 మ్యాగ్నిట్యూడ్ అయినా కూడా జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి ఫీల్ అవుతారు. జనాలు లేని దగ్గర 2-3 మ్యాగ్నిట్యూడ్ వచ్చినా కూడా, అడవుల్లో వచ్చినా కూడా ఎవరు ఫీల్ అవ్వరు. సో అది చాలా మందికి తెలియదు. కాకపోతే ఇన్స్ట్రుమెంట్స్కి సంబంధం లేదు, జనాలు ఉన్నారా లేదని అవి ఎప్పుడు రికార్డ్ చేస్తూనే ఉంటాయి అనమాట 24/7. మొత్తానికి అయితే ఏదైతే ఇటు మేడారం అడవులు ఏదైతే ఉందో, సో మేడారం అడవుల్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్లు కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్నారు. ప్రజలైతే ఆందోళన చెందవలసిన అవసరం లేదు అంటూ కూడా ఏదైతే ఎన్జీఆర్ శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి.